హలో బ్రో, మీ పేరు? సిద్ధార్థ్. ఏం చేస్తుంటారు బ్రో? నా క్యాటరింగ్ ఉంది. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ర్యాండమ్గా చెప్పండి. చెప్పండి. మీ లైఫ్లో ఒకటి చేంజ్ చేసుకోకూడదంటే ఏం చేంజ్ చేసుకోరు బ్రో? నా లైఫ్ ఎవరి కోసం? నేను ఎవరి కోసం నేను ఏం చేంజ్ చేసుకోలేదు. నా క్యారెక్టర్ చేంజ్ చేసుకోను. ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ చూస్ వన్ అంటే ఏది చూస్ చేసుకుంటారు? లవ్ మ్యారేజ్ అని కాదు, అరేంజ్ మ్యారేజ్ కాదు. ఇప్పుడు నా ఫ్యామిలీ ఏం చెప్తారు అదే చేసుకోవాలి పడుతుంది. ఇంకోటి నేను సెటిల్ అయిపోయినాక నేను లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్ మ్యారేజ్ కాకుండా ఫ్యామిలీ ఏం చెప్తారు బ్రో? అట్లా కాదు. ఇప్పుడు ఫ్యామిలీ లవ్ మ్యారేజ్ చేసుకోమంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటాం, అరేంజ్ మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజ్. నేను డిసైడ్ కాలేదు ఇంట్లో, ఇంకా ఫ్యామిలీగా నేను డిసైడ్ కాలేదు, ఇంకా సెటిల్ కావాలి కదా. ఇంకా మీ లైఫ్లో మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారు బ్రో? ఏంటది బెస్ట్ కాంప్లిమెంట్? మా మదర్. ఏమి ఇచ్చారు అది? ఏమంటే సెటిల్ ఎట్లా కావాలి, ఫ్యూచర్ ఎట్లా ఇది కావాలని మా మమ్మీ ఇచ్చింది అనమాట. మోటివేషన్ ఇచ్చారు కానీ కాంప్లిమెంట్ ఏమి ఇచ్చారు బ్రో? కాంప్లిమెంట్ అంటే దానికి ఏం చెప్పాలంటే ఏమో నాకు అంత ఐడియా లేదు. ఎవరికి తెలియని ఒక సీక్రెట్ రివీల్ చేయండి బ్రో మీ లైఫ్లో. ఒకటి ఎవరికి తెలియంది చేసుకోలేను. ఒక సీక్రెట్ ఎవరికి తెలియదు చేసుకోలేను. మా మామతో ఎవరికి చేసుకోలేదు. అదే మాతో షేర్ చేసుకోండి బ్రో. చేసుకోలేదు. అది పర్సనల్. అది పర్సనల్. ఇప్పుడు గర్ల్స్ ఉంటారు కదా బ్రో, వాళ్ళ అవుట్ఫిట్లో మీకు నచ్చిన ఒక అవుట్ఫిట్ చెప్పండి అంటే ఏం చెప్తారు? అవుట్ఫిట్లో నచ్చిందంటే మన మన పార్ట్నరా? అవుట్ఫిట్ నచ్చింది అంటే అన్నీ నచ్చాయి అన్న. ఆల్మోస్ట్ నా దగ్గర నాకు తెలిసిన మట్టుకైతే అన్నీ నచ్చుతాయి. నచ్చిందంటే ఏం లేదంటారా? నచ్చినైతే ఏం లేదు, అన్నీ నచ్చుతాయి. వాళ్ళు మనకి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ నచ్చిన విషయం ఉన్నది, నచ్చిన విషయం మాకు ఇష్టం కదా. వాళ్ళు ఎట్లా ఉన్నా కూడా మేము అంటే వాళ్ళ అవుట్ఫిట్ బ్రో. అవుట్ఫిట్ ఏమో అంత ఐడియా లేదన్న. అవుట్ఫిట్ ఐడియా లేదు. మీ ఫ్రెండ్కి ఒక కాల్ చేసి అర్జెంట్కి 2000 అడగండి బ్రో. కనుక మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా? నాకు ఫ్రెండ్ అన్నా ఆమె, ఎవరన్నా ఆమెనే. వేరే వాళ్ళని అడగండి బ్రో. ఫ్రెండ్స్ ఉన్నారు. నా కాలేజ్లో ఉన్నాయి 10 మెంబర్స్. 10 మెంబర్స్లో ఒకరిని అడగండి. నేను అడగలేను. ఎందుకు? 1000 అడగండి. ₹1 కూడా అడగను. ఎందుకని? నేనే అడిగితేనే కదా తెలిసేది వాళ్ళు ఎలాంటి వాళ్ళు, మీకు హెల్ప్ చేస్తారా లేదా? చేస్తారు. సార్ అడిగి చూడండి. ఫ్రెండ్కి అడగలేను, ఫ్యామిలీ అంటే ఎవరికైనా అడుగుతాను. ఫ్యామిలీ వద్దు బ్రో, ఫ్రెండ్స్కి అడిగితేనే కదా మనకు తెలిసేది. ఫ్రెండ్స్కి చేస్తేనే కదా తెలిసేది. స్పీకర్ ఆన్ చేయండి బ్రో. ఓకే. అవేనండి, అవసరం లేదు అన్నా. ఇక్కడ ట్యాంక్ బండ్ అన్నా. లేదు, ఇందా వచ్చినా అట్లనే వచ్చినా గణపతి దగ్గర చూడమని వచ్చినా. ఏడున్నావనా? మా సిస్టర్ వాళ్ళు ఇప్పుడు రేపు లేపారు కదా, ఆ రోజు ఈ రోజే. ఏడున్నావా నన్ను? అయిపోయిందా వర్క్? అయిపోలేదా? అది ఒక అమౌంట్ కొడతా, ఒక ₹1000 లేవా? ఓకేనా, ఉంటే కొడతాడు అంతే మరి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.